హాయ్ టు ఆల్. యాక్చువల్‌గా నేను ఈ ఈ వీడియో రికార్డ్ చేయడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, రిటైలర్స్ కానీ ఆర్ హోల్‌సేలర్స్ కానీ యాక్చువల్‌గా మనకేంటంటే కస్టమర్స్ అనేది తక్కువైనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంటర్నెట్ ద్వారా మనం ఏదైనా అకౌంట్ త్రూ మనం బిజినెస్ చేసుకోవాలనుకుంటాం. యాక్చువల్‌గా నాకు ఇంతవరకు కూడా ఇండియా మార్ట్ అనే ఒక ప్లాట్‌ఫామ్ ఉంది. దీంట్లో బయర్స్, కాంటాక్ట్స్, రిటైలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారని నాకు తెలీదు. యాక్చువల్‌గా నాకు రీసెంట్‌గా ఏమైందంటే, నేను ఇండియా మార్ట్ అనేది నేను ఎప్పుడు కూడా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోలేదు. ఏంటంటే నాకు ఒక 4 నెలల నుంచి ఒక మేనేజర్ శ్రీనివాస్ అని ఇండియా మార్ట్ ద్వారా హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు 4 మంత్స్ నుంచి. యాక్చువల్‌గా మనం ఏమనుకుంటాం, 4 మంత్స్ నుంచి కాల్ చేస్తున్నారు కదా ఇండియా మార్ట్ త్రూ. ఇవాళ నాకేం చేశారంటే ఒక 4 డేస్ క్రితము ఒక రిక్వైర్మెంట్ చూపించారు. 1,00,000 ట్రేస్ అండ్ 1,00,000 ట్రేస్ అంటే ఈక్వల్‌గా 23,00,000, 24,00,000 నాకు రిక్వైర్మెంట్. ఒక అమౌంట్ సర్టెన్ అమౌంట్. ఆ అమౌంట్ ద్వారా నాకు ఒక 2,00,000, 1,00,000 జనరేట్ అవుతుంది ఇన్‌కమ్. ఏంటంటే వీళ్ళేం చేస్తారంటే ముందుగా మనకి లీడ్స్ ఇస్తామని చెప్పి కాల్ చేస్తారు. వీళ్ళేం చేస్తారు, ముందు మనకు ఒక లీడ్ చూపిస్తారు. సార్ నా దగ్గర ఇంత రిక్వైర్మెంట్ ఉంది సార్, చూడండి సార్, కస్టమర్ మీకోసం వెయిటింగ్ చేస్తున్నారు సార్, నేను హోల్డింగ్ చేశాను సార్, మీరు అకౌంట్ తీసుకున్నాకనే నేను మీకు ఈ కస్టమర్ని అలాట్ చేస్తాను సార్ అంటారు. ఈవెన్ మనం జిఎస్టీ అప్లై చేసుకుని జిఎస్టీ ద్వారా ఆన్బోర్డింగ్ అయిన తర్వాత ఇండియా మార్ట్లో మనకి వీళ్ళు మెయిన్గా ఎవరైతే కస్టమర్ని మనకు చూపించారో ఆ కస్టమర్ మనం ఆన్బోర్డింగ్ అయిన తర్వాత ఆ కస్టమర్కి కాల్ చేస్తే యాక్చువల్‌గా ఆ కస్టమర్ ఏమని చెప్పారంటే, ఇండియా మార్ట్‌లో ఫేక్ పోస్టులు చేస్తారు సార్, యాక్చువల్‌గా మీరు ఇండియా మార్ట్ అకౌంట్ తీసుకోవడం చాలా తప్పు చేశారు. ఈవెన్ మ్యానుఫ్యాక్చరర్ అంటే తను పోస్ట్ చేసుకోవచ్చు కానీ అకౌంట్ సబ్స్క్రిప్షన్ తీసుకోకూడదు, తీసుకున్నా కానీ వీళ్ళు ఫేక్ రిక్వైర్మెంట్స్ ఇస్తారు సార్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సెర్చ్ బార్లోకి వెళ్ళి 98 క్యావిటీ సీడింగ్ ట్రేస్ అంట సెర్చ్ చేస్తే ఇక్కడ 98 క్యావిటీ 16 రూపీస్ ఇచ్చారు కదా, ఇది యాక్చువల్గా ఇది మ్యానుఫ్యాక్చర్స్. యాక్చువల్గా మనం లేటెస్ట్ బయర్ లీడ్స్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి 98 సీడింగ్ ట్రేస్ అని కొట్టాము. యాక్చువల్గా సీడింగ్ ట్రేస్ 98 క్యావిటీస్ అని కొట్టినప్పుడు ఏం రావాలి సార్, యాక్చువల్గా ఇక్కడ 98 క్యావిటీస్ అంటే సీడింగ్ ట్రేస్ కాకుండా గురుగ్రామ్ అనే హర్యానా నుంచి నాకు అక్కడ రిక్వైర్మెంట్ చూపిస్తున్నారు. వాళ్ళు ఇండియా మార్ట్ ద్వారా మనకి వీక్లీ 10 లీడ్స్ ఇస్తారు, ప్లస్ బోనస్ 1 లీడ్ ఇస్తారు ఎవ్రీడే. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే 98 క్యావిటీస్ సీడింగ్ ట్రేస్ సెర్చ్ చేసినప్పుడు 98 క్యావిటీస్ నాకు చూపించాలి. ఇక్కడ అగ్రికల్చర్ ప్లాస్టిక్ సీడింగ్ ట్రేస్ 98 క్యావిటీస్ అన్నాడు. ఈవెన్ నేను ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కాల్ చేసినప్పుడు నాకు 98 క్యావిటీస్ రిక్వైర్మెంట్ లేదు సార్, యాక్చువల్గా వాళ్ళు ఫేక్ పోస్ట్ అనేది చేశారని ఈ కస్టమర్ నాకు చెప్పారు. అండ్ ఇక్కడ చూడండి, నేను 98 క్యావిటీస్ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ 60 క్యావిటీస్ షుగర్ కేన్ మల్టీ యూజ్ అని వచ్చింది. 5 ట్రేస్ ఒకడున్న మ్యానుఫ్యాక్చర్ అనేవాడు ఇండియా మార్ట్లో 33,040 రూపీస్ పే చేసి వాడి దగ్గర అకౌంట్ తీసుకొని 5 ట్రేస్ ఒకడన్నా సప్లై చేస్తాడా మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు? ఓకే, ఇది తీసి పక్కన పెడదాం. ఇక్కడ చూడండి, ఒడిషా నుంచి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. 4,000 ట్రేస్ వాడుకో కావాలి, 104 క్యావిటీస్ కావాలంట. నేను ఏమైనా పోస్ట్ చేశాను, నా దగ్గర 98 క్యావిటీస్ మాత్రమే ఉన్నాయి, యాజ్ ఏ మ్యానుఫ్యాక్చర్గా నేను అవి మాత్రమే డీల్ చేస్తానని చెప్పి నాకు 104 ఎందుకు ఇచ్చాడు వీడు? నాకు ఇక్కడ రిక్వైర్మెంట్లో 4,000 ట్రేస్ 104 ఎందుకు ఇచ్చాడు? నేను బయర్ లీడ్స్లో మెన్షన్ చేశాను కదా 98 క్యావిటీసే కావాలని, ఇక నాకు 104 ఎందుకు రిక్వైర్మెంట్ ఇచ్చాడు? అదిగాక నాకు 1,00,000 ట్రేలు రిక్వైర్మెంట్ కావాలరా అంటే 4,000 ఎందుకు ఇస్తున్నావు? 4,000 ఇవ్వకూడదు. ఓకే, ఇక్కడ చూడండి, నేను 98 క్యావిటీస్ రిక్వైర్మెంట్ పోస్ట్ చేస్తే కావాలి నాకు కస్టమర్స్ కావాలని, సీడింగ్ ట్రేస్ 99 క్యావిటీస్ అంట. అసలు 99 క్యావిటీస్ అనేది రిక్వైర్మెంట్, అసలు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఎవరి దగ్గర 98 క్యావిటీస్ అనేది డైయే ఉండదు. వీడు 99 క్యావిటీస్ అని పోస్ట్ ఎందుకు చేశాడు, ఎలా చేశాడు? ఓకే, ఇక్కడ చూడండి, 1.5 mm 1000 పీసెస్ కావాలంట. ఇక్కడ 98 క్యావిటీస్ అని వాడు ఎక్కడన్నా మెన్షన్ చేశాడా? ఇది లీడ్స్ కింద ఇస్తాడు. ఓకే, 500 పీసెస్ కావాలంట. 500 పీసెస్, ఇప్పుడు నాకు ఇచ్చిన 10 లీడ్స్లో నేను 500 పీసెస్ అమ్ముకుంటే నాకు 500 రూపీస్ వస్తాయి. నేను 1,00,000 ట్రేస్ అమ్మితే 1,00,000 వస్తాయి నాకు. నేను 500 పీసెస్ డీల్ చేయాలా యాజ్ ఏ మ్యానుఫ్యాక్చర్గా, 1,00,000 ట్రేస్ డీల్ చేయాలా నీ దగ్గర అకౌంట్ తీసుకొని? ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇది చూడండి, రైస్ సీడింగ్ ట్రేస్ అంట. రైస్ సీడింగ్ ట్రేస్ అనేది నేను పోస్ట్ చేయలేదు. 98 క్యావిటీ సీడింగ్ ట్రేస్ కావాలని పోస్ట్ చేశాను. యాక్చువల్గా వీడియో ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, 126 క్యావిటీ బ్లాక్ ట్రీస్ కావాలంట. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ 100 ట్రేలు కావాలంట, వీడికి 126 కావాలంట. నేను 98 పోస్ట్ చేశాను. ఓకే చూడండి, అంతా ఫేకే వీళ్ళందరూ ఫేక్ కస్టమర్స్, ఫేక్ ఇండియా మార్ట్ అనేది ఒక ఫేక్ వెబ్సైట్. ఇంటర్నేషనల్గా కస్టమర్ని మోసం చేస్తున్నాడు, యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్స్ని మోసం చేస్తున్నాడు. వీళ్ళ దగ్గర రిక్వైర్మెంట్ అంతా ఫేక్ రిక్వైర్మెంట్లు పోస్ట్ చేస్తారు. ఆ ఫేక్ రిక్వైర్మెంట్లు అరేసి